అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్ తెలుగు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా స్థాపించిన పార్టీ టీఆర్ఎస్. కేసీఆర్ గారు ఎన్నో పదవులు చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తీసుకొచ్చాడు. మరి ఆ పార్టీ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్ర సాధనలో భాగంగా ఎన్నో పోరాటాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి 14 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత స్వరాష్ట్రం ఏర్పడ్డది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా కేసీఆర్ని గెలిపించడం జరిగింది. రెండోసారి బంపర్ మెజారిటీతో కూడా కేసీఆర్ గారే మరి సీఎం కావడం జరిగింది. ఆ తరువాత మరి ఈ సంవత్సరము 39 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడంలో ముఖ్య పాత్ర విద్యార్థులు ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనం విద్యార్థుల దగ్గర ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 39 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కూడా ఏమి ప్రజలకు ఎలాంటి నయా పై సంబంధం కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేవు. చాలా 10 సంవత్సరాల్లో ఉన్న సిచ్యుయేషన్ అంటే 10 సంవత్సరాల్లో ఎక్కడ లేని సిచ్యుయేషన్ కూడా రైతులలో కూడా కనబడుతుంది. కానీ ముఖ్యంగా విద్యార్థుల పాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడంలో ఉంది కదా. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇంకొకటి ఈ 10 సంవత్సరాల పోరాటంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించినా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రస్తుతం నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జీరో సీట్లు 0 సీట్లు రావడం అనేది అసలు ఎందుకు ఇంత వింత? కేసీఆర్ ఇంతగానో ఎందుకు వ్యతిరేకించారు? వాస్తవానికి మీరు చెప్పినట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తన పదవులకు రాజీనామా చేసి 2001 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు మీద తెలంగాణ రాష్ట్రం కోసం ఒక రాజకీయ రూపం ఎత్తి తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయన యాక్టివ్గానో ఇన్యాక్టివ్గానో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో 14 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి తన వంతు మార్క్ వేసుకొని 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఎడల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి 2 సార్లు అధికారం ఇచ్చారు. ఎందుకు అంటే 14 సంవత్సరాలు కేసీఆర్ అనేటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటి భావోద్వేగాన్ని మోసి ప్రజల్లో ఆ భావవ్యాప్తి చెందించి ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఆ తెలంగాణ అనేటువంటి ఎమోషన్ను కాన్స్టెంట్గా డ్రైవ్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ఫుల్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ బాధ్యతలు చేపట్టి రాష్ట్రానికి సేవ అందించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా ఒక బైఫర్కేషన్ వచ్చింది. అప్పుడేమో కాంగ్రెసా లేదా తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి టీఆర్ఎస్ఆ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెసా అనేటువంటి విభజన జరిగితే 2024కు వచ్చేసరికి మోడీ పాలన అంతమై ఫ్యాసిస్టు పాలన అంతమై కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, లేక ఇండియా అలయన్స్ ప్రభుత్వం రావాలా, లేక మరోసారి మోడీ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, మూడోసారి మోడీ 3.1 తీసుకొచ్చి రామరాజ్యాన్ని లేకపోతే హిందుత్వ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి బైఫర్కేషన్ చాలా స్పష్టంగా కనబడ్డది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు టీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన కేసీఆర్ని పక్కన పెట్టి అంటే ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించినారు. 100 రోజులైంది, ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందలేదన్న. అయినప్పటికీ కూడా తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 8 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. సో కాబట్టి అంటే ఎందుకు ఇంతగానం కేసీఆర్ని వ్యతిరేకించారు? కేసీఆర్కి 0 వచ్చింది, కాంగ్రెస్ని ఇంకా ఎందుకు కోరుకుంటున్నారు? అంటే మీరు విద్యార్థులు ఎక్కువ పాత్ర కాంగ్రెస్లో విద్యార్థులే ఉంది కదా. అంటే దీని మేజర్ కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి దానికి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంతో అది కొద్దిగా సంబంధం లేనిదిగా లేకపోతే భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు దిశగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ తెలంగాణ తత్వము, తెలంగాణ అటువంటి అస్తిత్వం అనేటువంటి దాని యొక్క నెసెసిటీ తగ్గిపోయి ప్రజల్లో ఆ తెలంగాణ భావోద్వేగం అనేటువంటిది కొద్దిగా సన్నగిల్లి కేసీఆర్ కొన్ని ఓట్లు తగ్గించడం జరిగింది. ఓట్లు తగ్గించి కేసీఆర్ను శూన్య స్థితికి తీసుకొచ్చినట్టు మన ప్రజలు. వాస్తవానికి పార్లమెంటులో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం లేకపోవడం కొద్దిగా బాధాకరమే. కానీ ప్రజలు కంప్లీట్గా ఇండియా అలయన్స్ అనేటువంటి క్వశ్చన్ దగ్గర ఆగిపోయి అది ఐదర్ ఇండియా అలయన్స్లోకి వచ్చేసరికి కేసీఆర్కి చాలా భంగపాటు జరిగి కేసీఆర్ 0 సీట్లకు దారితీసింది. అదే అండి. అంటే మీరు విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు విద్యార్థులకు న్యాయం చేకూరుస్తుంది అనుకుంటున్నారా?
అంటే ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ ఇట్ అవుట్. అండ్ ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. దాంట్లో ఎలక్షన్ కోడ్, దాని తర్వాత ఎలక్షన్ కోడ్లో ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ప్రస్తుతం నేటి వరకు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ గారిని నియమించలేదు. దానికి జూన్ 15 లోపు నియమిస్తామని చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేకించి ఏమీ రాష్ట్ర ప్రభుత్వ ఫలాలు అందలేదు. మేము ఇంకా 4.5 ఏళ్ళ సంవత్సరం ఉన్నది కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్ ఇట్ కాబట్టి స్పీక్ అవుట్ ఇట్ కాబట్టి మేము దాని మీద విమర్శించకుండా వీఆర్ వెయిటింగ్ ఫర్ 1 more 2 years టు కామెంట్ ఇట్ ఆన్. ప్రజెంట్ ఇక్కడ మీ విద్యార్థులు పక్కన పెడితే ఈ 6 నెలల్లో రైతులకు కానీ మీ ఇంటి విషయానికి వస్తే, ఇప్పుడు మీరు రైతుల కుటుంబాలు కూడా ఉంటాయి మన విద్యార్థుల్లో, ఇంటి విషయాలకు వెళ్తే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా ప్రాబ్లంలు అలానే ఉంటున్నాయి. ఏ సమస్యలు ఏం పట్టించుకుంటలేదు గవర్నమెంట్ అని మొన్నటిదాకా మనం సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూసినాం. సో అలాంటి సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవం అంటే ఒక సాధారణ పౌరుడు వారికి రాష్ట్ర అప్పులు, రాష్ట్ర బడ్జెట్, లేకపోతే ఇతరత్ర విషయాలు పక్కన పెడితే వారికి సకాలంలో ఒక మౌలిక వస్తువులు అందుతున్నాయా, మాకు 24 గంటలు కరెంటు ఉంటుందా, లేక మాకు ఫలానా టైంకు కొన్ని మౌలిక వస్తువులు ఉంటాయి, ఏది మాకు బస్సులో సీటు దొరుకుతుందా, లేక మెట్రో సేవలు సరిగ్గా అందుతున్నాయి అనేటువంటివి చూస్తాడు, రోడ్లు బాగున్నాయి అనేటువంటివి చూస్తాడు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆలోచించాలంటే ఒక సగటు పౌరుని యొక్క ఆ శక్తి కాదు, అంటే తను అంతగా ఆలోచించలేకపోవచ్చు. కాబట్టి అది ఒకసారి మనం గమనించుకుంటే ఆ సాధారణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కొద్ది గొప్ప వ్యతిరేకత అయితే ఏర్పడ్డది. ఏది కరెంటు కోతల వల్ల, ఏది మన ఎండాకాలంలో కూడా చాలాసార్లు చూసుకుంటే కరెంటు కోతలు విపరీతంగా పెరిగినాయి. దాని తర్వాత రైతుల యొక్క పంటలు అంటే అది ఎండిపోయినాయి. అంటే వర్షాకాలం కాదు కాబట్టి వీ కెనాట్ కామెంట్ అని, అంటే విమర్శించలేము, క్రిటిసైజ్ చేయలేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ అంటే కొన్ని మౌలిక వస్తువులు ఏదైతే ఒక సగటు పౌరుడు ఆశిస్తాడో, తన ఇంటికి వచ్చి నిర్విరామంగా కరెంటు ఉపయోగించుకోవడం కానీ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ, ఇటువంటివి అవి కొద్దిగా బ్రేక్ పడ్డాయి కాబట్టి ప్రతిదీ రైతు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం చూస్తున్నాం డైలీ పొద్దున్నైతే మీడియాలో ప్రతిదీ ఒక విత్తనాల కాడి నుండి రైతు బంధు దాకా ఇప్పటికి చాలా మందికి రైతు బంధు వల్లే ఇలాంటి విషయాలు అన్నిట్లలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. సిలిండర్ కానీ, గృహజ్యోతి కానీ, ఇప్పుడు గృహజ్యోతి అనే పథకం తీసుకొచ్చారు, అందుకు కూడా ఫ్లాప్ అని చెప్పి జనాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక ఇంట్లో కిరాయికున్న వ్యక్తికి రాదు, ఇంటి ఓనర్కి వస్తుంది. సో ఇలాంటి ఎన్నో చిన్న ఫెయిల్ ఉన్నాయి. మహిళా బస్సులన్నీ కుదించి మహిళలకు ఉచితం పెట్టి మిగతా టికెట్ రేటు పెంచడం, ఇట్లా ప్రతి దానిలో గవర్నమెంట్ 100 రోజులలో ఫెయిల్ అయింది. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ December 9, తర్వాత 1 month, తర్వాత 100 రోజులు, ఇప్పుడు August 15. సో ఇట్లా అన్నిట్లలో ఫెయిల్ అయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కి 8 సీట్లు ఇవ్వడానికి అంటే ఇది ఒకటే కారణమా, అంటే అలయన్స్ కారణమా, లేదంటే ఇంకేదైనా ఉందా? అంటే ప్రజలకు కాంగ్రెస్ పట్ల విశ్వసనీయత ఇంకా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే విశ్వసనీయత అనేటువంటిది పూర్తిగా సన్నగిల్లలేదు అని ఇది ఒక చిన్న ఆధారం, ఇది ఒక చిన్న ప్రూఫ్. ఎందుకంటే ప్రజలు కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దు అని అనుకుంటలేరు, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తరిమి కొడదాం అనుకుంటలేరు. కనుకనే 17 సీట్లలో ఒకటి ఎంఐఎం పోతే 16 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్ కైవసం చేస్తుందని నేను నమ్ముతున్నాను. మరి ఇప్పుడు దేశమంతా కూడా మోడీ హవా ఎక్కువ ఉంది, మోడీ. దీని గురించి మీరు ఏమంటారన్నా? మరి అప్పుడు అంత హవా ఉండగా కూడా ఇక్కడ ఇన్ని మైనస్ జరగగా కూడా కాంగ్రెస్ కంచుకోట లాంటి కొన్ని ప్రాంతాల్లో అసలు దేని గురించి, అక్కడ ఆ ప్రాంతంలో ఏముంది కాంగ్రెస్ కంచుకోట అంటే ఏముంది, ఎందుకని కాంగ్రెస్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? కొన్ని ప్రాంతాల్లో బండ గుద్దినట్టు కాంగ్రెసే కావాలి అని ఉన్నది. ఇప్పుడు మనం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని, పార్లమెంట్ ఎన్నికల్ని ఫస్ట్ కలిపి చూడలేము. ఎందుకంటే రాష్ట్రం అనేది ఒక చిన్న ప్రాంతానికి కన్ఫైన్ అయి ఉంటుంది. దేశం మొత్తానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు మనం అసెంబ్లీ సెగ్మెంట్తో కంపేర్ చేస్తే పార్లమెంట్ సెగ్మెంట్ అనేది చాలా పెద్దది. ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కింద అకార్డింగ్ టు తెలంగాణ స్టాట్స్ ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే మోడీ అంటే ఈ 10 సంవత్సరాల నుంచి, సిన్స్ 2014 నుంచి ఈ 2024 వరకు కూడా ఈ 10 సంవత్సరాల కాలం పాటు మనకు అక్కడ జరిగింది ఏంటి, మన మోడీ ప్రభుత్వం అనేది, బీజేపీ గవర్నమెంట్ అనేది మనకి ఏం చేయగలిగింది, సాధారణ పౌరులకు, కామన్ మ్యాన్కి రీచ్ ఉందా లేదంటే మనం అంటే ఏమాత్రం డెవలప్మెంట్, జీడిపి కావచ్చు, అన్ని రకాల సైంటిఫిక్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ కావచ్చు, మన గరీబీ హఠావో అని ఒక నినాదాలు తీసుకొచ్చారు. కాకపోతే అది ఎంతవరకు రీచ్ అయింది ఏంది? ఈసారి మనం మోడీ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఇస్ బార్ 400 పార్ అని చెప్పి 400 సీట్లు మేము సింగిల్గా, అంటే వితౌట్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అలయన్స్లు కాకుండా ఓన్లీ సింగిల్గా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 400 సీట్లు సంపాదిస్తామని చెప్పి అన్నారు.
తీరు చూస్తే అది ఏమైంది 240 కన్ఫైన్ అయిపోయినారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అదే ఉంది, 240 ఉంది పర్లేదు, కాకపోతే 400 అన్న సీట్ల కాడ కనీసం 300 కూడా రాని పరిస్థితి ఉంది. ఎందుకుంది మేము ఏమన్నంటే బీజేపీ ఏకాడికి కూడా ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా రామ మందిరం ఇదొకటి ఎంతసేపు ఉన్న హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్. రామ మందిరం కట్టిన ప్లేస్లోనే బీజేపీకి తక్కువ, అంటే బీజేపీ ఓటమి పాలైంది. ఇంకొకటి యూపీలోనే ఎక్కువ వస్తాయి అనుకున్నాం, యూపీలోనే తక్కువ సీట్లు రావడానికి అది ఏమని, దాని విషయం గురించి ఏం చెప్తారు? ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2014లో ఒక మాస్ వైబ్ నడిచింది. అప్పటికే మనకు 2004 నుంచి 2014 వరకు యూపీఏ అలయన్స్ ఉంది కదా, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి దాదాపు 2004 నుంచి 2014 వరకు కన్సిక్యూటివ్గా టూ టైమ్స్ గవర్నమెంట్ వచ్చింది. 10 సంవత్సరాల పాటు యూపీఏ అలయన్స్కి మనం టైం అవకాశం ఇచ్చాం. ఈసారి మనం చేంజ్ ఓవర్ తీసుకుందాం అని చెప్పేసి బీజేపీ మళ్ళారు, అయిపోయింది. అప్పుడు ఏం చేశారు దానివల్ల? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిది మళ్ళీ ఒక్కసారి అంటే ఆన్సర్ చెప్తాను. బీజేపీ రామ మందిరం కట్టిన ప్లేస్లో ఓటమి పాలైంది. యూపీలోనే ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటే యూపీలోనే తగ్గిపోయింది. ఇంకొకటి మోడీ గారు వారణాసిలో ఒక రౌండ్లో వెనుకబడ్డ 6,000 అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అంటే దానికి కారణం ఏంటి? ఎర్లీగా వెనుకబడ్డారు. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే యూపీ అనేది చాలా పెద్దది, ఒక 403 అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు దాదాపు 80 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి అతిపెద్ద స్టేట్. మనం కరెక్ట్గా మాట్లాడుకున్నట్టయితే అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా దాన్ని 4 రాష్ట్రాలుగా డివైడ్ చేయాలన్న ఈ ఆలోచన అనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఉంది. 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి, పెద్దది. అక్కడ హార్ట్ ఆఫ్ ఇండియా అనమాట. అక్కడ 80 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ అయితే మెజారిటీ స్థానాలు గెలుస్తుందో అదే పార్టీ దేశంలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. 2014లో 10 సంవత్సరాలు మనం యూపీ అలయన్స్కి అవకాశం ఇచ్చాము. ఈసారి మన బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దామని అనుకున్నారు. ఫస్ట్ టైం బీజేపీ గాట్ 282 సీట్స్ అనమాట. వాళ్ళకి మిత్రపక్షాలతో కలిపితే ఆల్మోస్ట్ 330 దాకా సీట్స్ వచ్చినాయి. 282 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళకు మ్యాజిక్ ఫిగర్ దాటేసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారు, అప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పట్టించుకోనటువంటి అంశం ఏదైతే ఉందో 1982, 84 ఆ టైంలో, 85 ఆ టైంలో ఈ బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరం గురించి వస్తున్నటువంటి దీన్ని ఎప్పుడైనా కూడా బీజేపీ గవర్నమెంట్ మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా వాళ్ళది డిస్క్రిమినేటింగ్ ఉంటుంది, డిఫమేషన్ ఉంటుంది, డిఫరెన్షియేటింగ్ ఉంటుంది పీపుల్ని. ఎట్లా అంటే కులం, మతం, జాతి ఆధారంగా ఇట్లా ఓట్లను డివైడ్ చేసి ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటారు, ఓటు బ్యాంక్ లాగా వాడుకుంటారు జనాల్ని. సో అట్లా వాళ్ళు ఏం చేయాలి, జనాల్ని డెవలప్మెంట్ గ్రోత్ మీద కాకుండా ఒక అంశం మీదకి దారి మళ్లించే విధంగా ఉండాలి. కాబట్టి బాబ్రీ మసీదు, అయోధ్యను తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇదే కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ముస్లిం జనాభా పెరుగుతుంది అంటే హిందూ జనాభా తగ్గుతుంది, ఈ రకంగా ఈ డైలమాలో జనాలను పెట్టి అయోధ్య రామ మందిరాన్ని ముందు పెట్టి జనాలను ఆలోచించకుండా అనాలోచితంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేశారు వాళ్ళు. దాని తర్వాతకి అయోధ్య రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పేసి 19 ఎలక్షన్స్ మళ్ళీ ముందు తీసుకొచ్చారు. రీసెంట్గా చూసుకుంటే దాన్ని కంప్లీట్ చేశారు. కాకపోతే వీళ్ళకు ప్రధాన ఎజెండా 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ చేసినాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు. లిటరసీ రేట్ ఏమైంది, జీడిపి ఏమైంది, ఏ సైంటిఫికల్ గ్రోత్ ఏమైంది, అసలు ఏం జరిగింది అని వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా అట్లీస్ట్ చెప్పుకోకుండా ఓన్లీ రామ మందిరం మేము నిర్మాణం చేసినాం. ఆ రామ మందిర నిర్మాణం కోసం కూడా ఈ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి 28 ఈ రాష్ట్రాలు ఉన్నాయి కదా, 28 రాష్ట్రాల నుంచి కూడా ఫ్రమ్ ది కామన్ మ్యాన్ నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకున్నారు. అయోధ్య రామ మందిరం జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ దక్షిణాదిలో మీరు చెప్పినట్టు ఇంతకుముందు అన్నారు కదా, ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటుంది, దక్షిణ భారతదేశంలో కొంచెం తక్కువ ఉంటుంది. అట్లాంటి అటువంటి ప్లేసెస్లో కూడా బీజేపీ కొంచెం ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కర్ణాటక నుంచి ఇటు నుంచి కొంచెం దక్షిణాదిలో కూడా గట్టిగా పాగా వేసే ప్రయత్నం చేస్తూ ఉంది అని మీరు అంటున్నారు కదా. దానికి ఏమైందంటే వీళ్ళు ఈ జాతీయవాద ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. కరెక్ట్ గమనిస్తే ఈ ద్రవిడ భారతదేశంలో ఈ ఏపీ, తెలంగాణ కావచ్చు, కర్ణాటక, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక్కడ ద్రవిడియన్ ఫిలాసఫీ ఉంటుంది, ద్రవిడ సంస్కృతి ఉంటుంది. నార్త్ నుంచి అటు పైకి ఆర్య సంస్కృతి ఉంటుంది. ద్రవిడియన్ పీపుల్ వీళ్ళకి సంస్కృతి తెలుసు, వీళ్ళు మూలవాసులు, దేశ మూలవాసులు కాబట్టి వీళ్ళు ఏందో వీళ్ళకి తెలుసు. ఇప్పుడు తమిళనాడు గమనించినట్టయితే అక్కడ 2 పార్టీస్ ఉంటాయి, డిఎంకే, ఏడిఎంకే. వాళ్ళకి ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో వాళ్ళకే మెజారిటీ ఎంపీ సీట్స్ వస్తాయి. ఈసారి చూసినట్టయితే తమిళనాడు మన స్టాలిన్ గారితో పాటు వాళ్ళ అలయన్స్లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉంది, వాళ్ళు గెలవడం ప్రాపర్గా ఉంది. వాస్డ్ అవుట్ 40 out of 40 ది గాట్ ఎంపీ సీట్స్ అన్ని క్లియర్ చేసి పడేశారు. ఏది మన ఇండియా కూటమిలో ఉన్న వీళ్ళు. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఈ బీజేపీ అనేది ఎంత కాడికి కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పుకునే పరిస్థితిలో లేకుండా వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కనీసం జిఎస్టీ మీద కానీ
అసలు వాళ్ళు చేసిన ప్రాపర్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడేంత ఇది లేకుండా ఈ జనాల యొక్క ఇల్లిటరసీ చదువుకొని తనం ఏదవుతుందో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని ఓట్ బ్యాంక్ లాగా మలుచుకొని ఎంతసేపు దేవుడి పేరు మీద అయోధ్య రాముని పేరు మీద ఓట్లు అడిగారు. దేవుని పేరుతో చేసినటువంటి ఈ అఘాయిత్యాలను ఈ దారాలను చూసారు కాబట్టి అయోధ్య రాముడు కూడా రిలీజ్ అయ్యిండు. వీళ్ళు నా పేరు మీద దేవుని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేను తగిన బుద్ధి చెప్తానని చెప్పేసి ఆ అయోధ్యలోనే ఆ ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలోనే వీళ్ళను దాదాపు 1,50,000 ఓట్లతో ఓడించడం జరిగింది. దట్స్ వెరీ క్లియర్. 3 సంవత్సరాలు అంటే 3 సార్లు వరుసగా పరిపాలించే బీజేపీ దీంతో 3వసారి ఇప్పుడు వరుసగా బీజేపీ అంటే నార్త్ ఇండియాలో గ్రాఫ్ ఇప్పుడు చూడొచ్చు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము, ఇప్పుడు కూడా తగ్గుతుంది గ్రాఫ్ నార్త్ ఇండియాలో. సో సౌత్ ఇండియాలో పెంచుకోనీకి సౌత్ ఇండియా ప్రజలందరూ కూడా బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ అనుకుంటున్నారు. సో ఎప్పటికైనా హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసి ఇక్కడ కూడా పార్లమెంట్ పెట్టి ఇక్కడ కూడా దానికి నిదర్శనం త్రిబుల్ ఆర్ కూడా అవసరం లేనిది కూడా ఇప్పుడు మనకి త్రిబుల్ ఆర్ శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు అది మరలిపోయింది, అది రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మాట్లాడుకుందాం. అయితే అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే సౌత్ ఇండియాలో గ్రాఫ్ పెంచాలి అంటే ఇది సౌత్ ఇండియన్ పార్టీగా అంటే ఇప్పుడు ఎప్పుడైనా పరిపాలించేది నార్త్, పోషించేది సౌత్ అయింది. అయితే సౌత్ ఇండియాలో కూడా పాలించే వాళ్ళు వస్తారు. సౌత్ ఇండియాలో ఒక పార్లమెంట్ సౌత్ ఇండియా పార్టీ నార్త్ ఇండియా పార్టీ అనే పేరు పోయి సౌత్ ఇండియాలో కూడా బీజేపీ గ్రాఫ్ పెరగాలని ఆలోచిస్తున్నట్టు ఏదైనా అనిపిస్తుందా అంటే ఒకటే మనం ఇక్కడ గమనించినట్టయితే నార్త్ సౌత్ మనం మీరు అన్నారు కదా, ఇప్పుడు పాలించేది అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ది టాప్ ఆల్ ది కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది సౌత్. మనం ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ జిఎస్టీలు మనం కడుతున్న ట్యాక్స్లు అన్నీ కూడా మళ్ళీ మనకి ఏంటి ఈ జిఎస్టీల రూపంలో కావచ్చు వివిధ రకాల అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ రూపంలో ఆల్ ట్యాక్సెస్ అన్ని మనం పే చేస్తూ ఉంటే పే బ్యాక్ అనేది మనకు చాలా తగ్గుతూ ఉంది. ఎందుకంటే కంపారిటివ్లీ మనకన్నా పెద్ద స్టేట్స్ ఉన్నాయి, ఎక్కువ పీపుల్ పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన జీవోలు కానీ ప్రత్యేకమైన వాళ్ళకి సపరేట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. వాళ్ళ నదులు పక్కన పెడితే రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ బీహార్ కానీ యూపీ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు విస్తీర్ణంలో పెద్దవాళ్ళు, జనాభా పాపులేషన్ పరంగా చూసుకున్న పెద్దవాళ్ళు, ఏ రకంగా చూసుకున్న వాళ్ళు పెద్ద ఉన్నారు. కంపారిటివ్లీ మనం మీరు అన్నట్టు సౌత్కి వస్తే ఇక్కడ ఏంటంటే ఏపీ చూసుకుంటే అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది. తెలంగాణ చూసుకుంటే టీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు కేరళకు వస్తే అక్కడ మన ఎల్డీఎఫ్ ఉంది, ఈ కూటమి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కావచ్చు. మన కర్ణాటకకు వస్తే అక్కడ అంటే మన కాంగ్రెస్ బీజేపీ 2 ఉన్నాయి. తమిళనాడుకి వస్తే ఏఐడిఎంకే డిఎంకే. ఇక్కడ దక్షిణాదిలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో రీజనల్ పార్టీస్ వాటి యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గత 50 నుంచి 100 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇప్పుడు డిఎంకే అనేది ఏమంటుందని చాలా ఓల్డెస్ట్ పార్టీ, రీజనల్ పార్టీ. ఇట్లా చూసుకుంటే దక్షిణాదిలో కంపారిటివ్లీ ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఓన్ చేసుకుంటారు వీళ్ళు, అంతే తప్ప నేషనల్ పార్టీని ఎప్పుడు కూడా ఇంతవరకు తమిళనాడులో ఏ నేషనల్ పార్టీ కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇండియా కూటమిలో అత్యధిక సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా అక్కడ అధికారంలో రాలేదు, వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే ది గాట్ దేర్ ఓన్ ఫిలాసఫీ, ద్రవిడియన్ ఫిలాసఫీ, ద్రవిడియన్ ఐడియాలజీ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు మా ప్రాంతాన్ని మేము ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి అధికారం ఇవ్వాలనేది కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. జనాలు అడ్డగోలుగా వాళ్ళ దగ్గర లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కేరళ మనకు ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే కేరళ ఉంటుంది మోర్ దెన్ 90+ ఉంటుంది ఎప్పుడైనా కూడా. సో వాళ్ళు విజ్ఞతతోటి విచక్షణతో నోటేస్తారు. దేవుని పేరుతోటి అరాచకాలు చేసి ఆకలి చావులు చేస్తున్నా, జీడిపి పడిపోతున్నా, క్రాష్ అయిపోతున్నా, కరెన్సీ వాల్యూ పడిపోతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి మోడీ, అదానీలు, చోక్సీలు, చోప్రాలు వీళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది. సాధారణ జనాలు బిలో పావర్టీ లైన్ దారిద్ర్యక దిగువ పడిపోతున్నా కూడా చూస్తూ వాళ్ళు ఏం ఊరుకోరు. ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలనో వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పరు. ఒక బ్యాలెట్ బాక్స్ దగ్గర ఆ ప్లేస్లో మాత్రం చెప్తారు. వాళ్ళు ఓటుతో శిక్షిస్తారు వాళ్ళు, అంతే. ఒక మాట ట్రోల్ చేయరు, ఏం చేయరు. ఈ నార్త్ ఇండియన్ ఈ బీజేపీ ఉంది వాట్సాప్ యూనివర్సిటీ నమ్ముకున్న పార్టీలు కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాట్సాప్, ఇన్స్టా, ఈ డిజిటల్ ఇండియా మోడీ ఎందుకంటే డిజిటల్ మీడియా డిజిటల్ మేక్ ఇండియా డిజిటల్ ఇండియా అని అంటాడు మోడీ. డిజిటల్ ఇండియా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ అంటే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఈ రంగాలు ఏవైతుందో వీటి ద్వారా ప్రధానంగా ప్రచారం చేసుకోవాలి. ఈ చదువు మధ్యలో ఆపేసినటువంటి ఈ బ్రెయిన్ వాష్ గాలను పట్టుకోవాలి, వాళ్ళలోకి మన ఫిలాసఫీ ఎక్కించాలి. సో అట్లా ఎక్కించడం ద్వారా అనేది ఒకటి సాఫ్ట్వేర్ ఎక్కించాలి. నేను మీకు ఒక లైన్ చెప్పిన, జాతీయవాదం ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపించడం భారతీయ జనతా పార్టీ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ దాని యొక్క ఆ పార్టీలో ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతుందో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఎలక్షన్ ట్రెండ్ చూసుకుంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత అతిపెద్ద పార్టీ ఏముంది
మనకి టీఎంసీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, దీది మన వాళ్ళకి 29 సీట్స్ ఉన్నాయి. దాని తర్వాతకి డిఎంకే ఉంది, వీళ్ళు ఉన్నారు. డిఎంకే తర్వాత అతిపెద్ద సీట్లు ఎవరికి ఉన్నాయి ఇంకా మహారాష్ట్ర నుంచి మహావికాస్ అఘాడీ కూటమి ఉంది, వాళ్ళకి 28 సీట్స్ ఉన్నాయి. ఇట్లా అంటే టీఎంసీ ఫస్ట్ చెప్పింది 29 సీట్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఏం చేస్తారు, 400 సీట్లు ఇస్తే మేము కాన్స్టిట్యూషన్ మారుస్తామని చెప్పేసి బీజేపీ ఎంపీలు ఎంతమంది మాట్లాడిన సంగతి మనకు తెలుసు. 400 పార్ అంటే 400 సీట్లు దాటితే లోక్సభతో పాటు రాజ్యసభలో మేము ఏ బిల్లు మా ఇష్టారాజ్యంగా జనాలతోటి సంబంధం లేకుండా ఈ అంబానీలను, అదానీలను, ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీకి ఎలక్షన్ ఫండ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను పోషించుకుంటే చాలు, మళ్ళీ ఎలక్షన్స్ కూడా మేమే గెలవచ్చు అన్న ఈ ధోరణి ఏదైతుందో దాన్ని వాళ్ళు కంప్లీట్గా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సౌత్ ఇండియాలో గ్రాప్ పెరగడానికి ముఖ్యంగా ఇప్పుడు మనం లాస్ట్ టైము అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుని గెలిచింది. అవును. తర్వాత ఈ ప్రజెంట్ పార్లమెంట్ ఎన్నికలకు వస్తే మరి కాంగ్రెస్ ఎందుకు అంత వ్యతిరేకత? అయితే ఇక్కడ మనకు ఇప్పుడు తెలంగాణని కర్ణాటకతో కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే కంపారిటివ్లో చూసుకోవాలి. ఎందుకంటే కర్ణాటకలో స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలుచుకుంది. సో ఇక్కడ సగం పంచుకుంది కాంగ్రెస్. ఇక్కడ సగం పంచుకుంది ఒకటి, అక్కడ వాళ్ళకి దాదాపు 130 స్థానాలు ప్లస్ ఉన్నాయి. 220లో దాదాపు నియర్లీ 140 స్థానాలు ఉన్నాయి వాళ్ళకి కర్ణాటకలో. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేస్తూ ఉందంటే విసిగి వేసారి అధికారం దూరం అయ్యేసరికి వాళ్ళు అధికారంలోకి రావాలి కాబట్టి ఏదో ఒక తప్పుడు హామీలు ఇవ్వటం. కానీ సరే హామీలు ఇచ్చిన అంటే వాళ్ళని కూడా అనడానికి ఛాన్స్ లేదు. మనకు 1 year జస్ట్ 1 year అవుతుంది వాళ్ళని అనడానికి కూడా. ఈ ఫ్రీ బస్సు సర్వీస్ కావచ్చు, సిలిండర్లు కావచ్చు, రేట్స్ తగ్గించడం కావచ్చు, ఈ కార్యక్రమాలు అవుతుండేవో సేమ్ ఇవే హామీలను తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కూడా పెట్టారు. ఎక్కడ మన తెలంగాణలో కూడా పెట్టారు. ఫ్రీ బస్సు కావచ్చు, సిలిండర్స్ కావచ్చు, ఇంకా ఏదైనా పేదవాళ్ళకు సబ్సిడీలు కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇట్లాంటి హామీలు అనేవి ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటున్న ఈయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, డీకే శివకుమార్. డీకే శివకుమార్కి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది, కొంచెం ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది. ఏంది, దేశవ్యాప్తంగా తిరిగి తన యొక్క మాట బాగుంటుంది, ట్రబుల్ షూటర్ లాగా ఒక పేరు ఉన్నది, అటాకింగ్గా డిఫెండింగ్గా మాట్లాడగలడు, చేయగలడు కాబట్టి ఆయన బయటికి పంపించి సిద్ధరామయ్య గారిని, అదే చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన ఏంటి ఎంతసేపటికి కూడా మేము అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్డ్గా ఉంటాం. సో ఇంకా వాళ్ళు గట్టిగా ఉన్నట్టు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. టు బి ఆనెస్ట్, మనం బయాస్డ్గా మాట్లాడడానికి ఏమీ లేదు. మనము ప్రజల పక్షం. ఏ పార్టీ అయితే సామాన్యునికి అందుబాటులో ఉంటుంది, సామాన్యుని యొక్క కష్టాలు తీరుస్తుంది, వీళ్ళని పావర్టీ నుంచి బయటపడేస్తుంది, వీళ్ళకు కావాల్సిన మినిమం నీడ్స్ అందిస్తుందో ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడడం, విద్యార్థులుగా చదువుకున్న వాళ్ళుగా జర్నలిజంగా మీరు చేస్తున్నటువంటి మేము చేస్తున్నట్టు ఒక భాగం. మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఆ ఉన్న సీట్లలో మెజారిటీ సీట్లు కోల్పోవడానికి కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కారణం ఏంటని మీరు అడిగారు. చూసుకున్నట్టయితే ఇదే మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసెంబ్లీ సెగ్మెంట్కి పార్లమెంట్ సెగ్మెంట్కి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సార్లు కాన్సిక్యూటివ్గా వచ్చిన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు కావాలని చెప్పేసి చెప్పడం, కానీ ఇందులో ఆర్మీని లాగుతున్నారు. ఆర్మీని లాగడం, ఆర్మీ మా వాళ్ళే స్ట్రాంగ్గా ఉందనడం, ఆ వ్యవస్థ ఎందుకు వస్తుంది ఇందులోకి? మీకు నేను ఒక విషయం చెప్పాను ఫస్ట్, మీకు చెప్పిన ప్రతిసారి చెప్తున్నాను, జాతీయవాదం ముసుగులో మతోన్మాదం అని చెప్పి. ఆర్మీ అంటే ఏంటి, దేశ రక్షణ అంటే సపరేట్ డిపార్ట్మెంట్. అది అసలు డిఫెన్స్ వేరు. అది మీరున్నా చేస్తారు, కాంగ్రెస్ ఉన్నా చేస్తారు, సమాజ్వాదీ చేస్తారు, బీఎస్పీ ఎవరున్నా చేస్తారు. ఆ డిపార్ట్మెంట్కి మనం డబ్బులు కేటాయించడం తప్ప దానిలో క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. వీళ్ళు ఏంటంటే మేము ఇంత ముందుకు 2014కు ముందు అసలు దేశంలో రక్షణ వ్యవస్థ లేదు, డిఫెన్స్ అనేది లేదు, డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదు, మేమే ఇంట్రొడ్యూస్ చేసినాం. అగ్నివీరులు కావచ్చు, ఏ వీరులు కావచ్చు, అంత ఇది ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే బీజేపీ వాళ్ళు ఈ ప్రైవేట్ ఆర్మీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ అనేది చెప్పుకునేస్తున్నాయో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకు కూడా ఒక ప్రైవేట్ ఆర్మీస్ లాగా, ఈ మతోన్మద సంస్థల్లాగా వీళ్ళకు ఏకపక్షాలు ఇవ్వడం కానీ వీళ్ళు క్లెయిమ్ చేసుకున్న విధానం చూస్తే ఇప్పుడు మీరు అంటున్నారు కదా తీసుకున్నట్టు అయిపోయింది. అది వీళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా మనం చేయడానికి లేదు. భారతదేశం ప్రతి దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ ఏం చేయాలనేది ప్రభుత్వం అనేది నిర్దేశిస్తుంది, దాని ప్రకారం పోతే సరిపోతుంది. మేము వచ్చినాక ఆర్మీ బలోపేతం చేసినాం, ఇంతవరకు అసలు ఆర్మీ అనేది భారతదేశానికి ఆర్మీ వ్యవస్థ తెలియదు అన్నట్టుగా
10 సంవత్సరాలు మీరే ఇట్లా చేస్తే 75-80 సంవత్సరాల నుంచి పాలిస్తూ ఉన్నారు వాళ్ళు. 70 ఏళ్ళు పాలించారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు చేశారు. వాళ్ళ అట్లేం లేదు, వాళ్ళ ఆత్మ బలిదానాలే ఉన్నాయి. వాళ్ళ రాజీవ్ గాంధీ అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది. సెల్ఫ్ క్లెయిమింగ్ అనేది అనవసరం. ఈ క్లెయిమింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే గిట్లనే మైనస్ అవుతుంది. 300 సీట్లు 400 సీట్లు అనుకున్న కాస్త 300 లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండి కనీసం గవర్నమెంట్ సొంతంగా ఏర్పాటు చేయలేని పరిస్థితి దిగజారిపోయారు మీరు. ఇప్పుడు ఇంకొక విషయం, తెలుగు రాష్ట్రాలు 2, ఇంకొకటి ఇక్కడ కర్ణాటకలో బీజేపీ ఆల్రెడీ ఉన్న సీట్లన్నీ కైవసం చేసుకుంది. తెలంగాణలో 8 సీట్లు తీసుకుంది. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో మొత్తం కూటమి విజయం ఉంది, 21 సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ టైం గత ప్రభుత్వంలో కేసీఆర్ పైన తొక్కేయడానికి, అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత థర్డ్ ఫండ్ పెట్టాలి అని ఒక ఆలోచన చాలామంది, కేజ్రీవాల్ కానీ కవిత కానీ వీళ్ళందరూ ఒక కూటమి తయారై థర్డ్ ఫండ్ పెట్టి తీసుకొచ్చి దానికి ఆపోజిట్గా కేసీఆర్ వీళ్ళ వ్యతిరేకంగా చైర్మన్ చేస్తా అని చెప్పి చాలా వార్తలు ఇట్లా అన్ని వార్తలు విన్నాం. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ పడగొట్టి తర్వాత ఇక్కడ బీజేపీ ఏలాలి అనుకున్నది అని మనం వార్తలు విన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. సో ఇప్పుడు 8 సీట్లు ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. అక్కడ కర్ణాటకలో చూసుకుంటే బీజేపీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో తన గ్రాఫ్ పెంచుకోవడానికి సీఎంల పైన, అంటే సీఎం కుర్చీల పైన ఏమైనా ప్రెషర్స్ పెట్టే, ఇదివరకు లాగా ప్రెషర్స్ పెట్టే అవకాశం ఉందా? ఏంటిది బీజేపీ పార్టీనా? బీజేపీ పార్టీ కేంద్రం నుంచి. బీజేపీ పార్టీ స్టేట్లో మనకు కావాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా మనమే ఉండాలి, సౌత్లో మనం గ్రాఫ్ పెంచుకోవాలి అని చెప్పి ఏదైనా ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు లిక్కర్ కేసు చూసుకున్నట్టయితే కవితను అసలు ఆ 200 కోట్ల స్కామ్ అనేది ఈడీ దిగడం అనేది అసలు దాదాపు తక్కువ, రేరు. అట్లాంటి విషయాలలో ఇట్లా భయపెట్టి ఈడీ చాలా రైట్స్ చూసినాం ఇంతకుముందు. అయితే మీరు చెప్పిన మాట కరెక్టే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో వాళ్ళ కూటమితో కలిపితే 350 సీట్లకు ఉన్నాయి. ఫస్ట్ టైం 14లో వచ్చినప్పుడు 300 సీట్స్ ఉన్నాయి కూటమితో కంపేర్ చేస్తే. ఈసారి ఏంది 240. సొంతంగా వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేని పరిస్థితిలో ఉండి టీడీపీ టీడీపీకి 16 సీట్లు ఉన్నాయి, జనసేన పార్టీకి 2 ఉన్నాయి. సో ఆ కూటమి మొత్తం కలిపితే వాళ్ళకు 21 సీట్లు ఉన్నాయి. అంటే 18 సీట్లే వాళ్ళకి బీజేపీ తీసేస్తే అక్కడ 18 ఉన్నాయి, జేడీయూ నుంచి 12 ఉన్నాయి, 30 సీట్లు. అంటే జేడీయూ టీడీపీ కలిస్తే తప్ప వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు ఈసారి. కాబట్టి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేనప్పుడు విచ్చలవిడితనం ఉండదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకైతే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళదే గవర్నమెంట్ కాబట్టి ఏమైనా ప్రెషర్స్ పెట్టలేరా? ఏ ప్రెజర్స్ పెట్టలేరు. ఇన్ని రోజుల్లాగా ఇష్టారాజ్యంగా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం, పెట్టరేగిపోవడం, అటువంటి మాటలైతే మనకి ముందు చూడబోం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తాం కంప్లీట్గా, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనుస్మృతిని తీసుకొస్తాం, కాషాయ జెండా ఎగిరేస్తాం దీని మీద. అంటే ఇది బుద్ధవనం, బుద్ధుడు పుట్టినటువంటి స్థలం. మనిషి యొక్క కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని మనుషుల్ని డివైడ్ చేయడం, కులాలుగా విడగొట్టడం, ఈ ఆర్య సంస్కృతిని పెంపొందించడం, ఆ ఉత్తరాదిలో ఉన్న ఆర్య సంస్కృతి మొత్తం దక్షిణ భారతదేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా బీజేపీ జెండా పాతాం. ఇప్పుడు జెండా పాతడం అనే కదా మెయిన్. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన దానికంటే ఎక్కువగా ప్రెషర్స్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద పెట్టింది బీజేపీ పార్టీ కదా. పెట్టింది కాదనట్లేదు. కాకపోతే అప్పుడు వాళ్ళకున్న కంప్లీట్ మెజార్టీ ఉంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న మెజార్టీ అప్పుడు వాళ్ళకు కంప్లీట్ మెజార్టీ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ డెసిజన్ తీసుకున్నా, ఏ ప్రెజర్లు పెట్టినా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ చేతిలో సిబిసిఐడి కావచ్చు, ఐటీ రైట్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎన్ఐఏ కానీ వీటిని వీళ్ళ మీద ప్రయోగించడానికి ఒక అవకాశం ఉండేది. సో అప్పుడు వాళ్ళకి సింగిల్గా ఉన్నారు, బలం సరిపోని బలం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన బిల్లులు చేసుకున్నారు, పాస్ చేసుకున్నారు, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏంది, ఇప్పుడు అలయన్స్ ఇది. ఈసారి ఇది మోడీ సర్కార్ అంటారా, ఎన్డీఏ సర్కార్ అంటారా? ఎన్డీఏ సర్కార్. ఇది అలయన్స్. ఇది అలయన్స్. అప్పుడు వచ్చిన సీట్లు రాలేవు కదా, అది మోడీ సర్కార్. అంటే కంప్లీట్గా వాళ్ళకు ఏమంటారు మ్యాజిక్ ఫిగర్ని దాటేసి కంప్లీట్ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు. సపోర్ట్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిచింది. కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు జనాలంతా ఎడ్యుకేట్ అయినారు. ఇప్పుడు ఈ ఎడ్యుకేట్ అయిన విధానంలో ధ్రువరాదే ఉన్నాడు, యూట్యూబర్, ఆయన చేసినాడు. ఎవరి చదువుకున్న వాళ్ళందరూ కూడా అంటే ఈ బీజేపీ ప్రాపగండా వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వస్తున్నటువంటి అన్ని అరాచకాలను గమనించినారు, చదువుకున్నారు, ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు, ఏం జరుగుతుంది దేశంలో అన్నీ గమనించినారు, తెలివైనారు. కొంచెం అక్కడక్కడ మధ్యప్రదేశ్, గుజరాత్, ఇక్కడ బీహార్ కొంత మైనస్ అయింది. లేకపోతే ఈసారి ఖచ్చితంగా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసేది, బీజేపీకి తగిన బుద్ధి చెప్పేది. అయినా కూడా ఇప్పుడు బీజేపీకి ముక్కుతాడు పట్టు అయింది. ఆ కళ్యాణం అనేది ప్రజలు ఇండియా కూటమి చేతికి ఇచ్చారు కాబట్టి ఇష్టారాజ్యంగా నడుచుకోవడానికి లేదు. ఖచ్చితంగా అలయన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకోవాల్సిందే. ప్రజలకు వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని బట్టి నడుచుకోవాల్సిందే. ఇంకొకటి
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విషయంకి వస్తే పోరాట సమయంలో కూడా టీఆర్ఎస్ అంటే ఎవరికో తెలియని టైంలో కూడా 2 ఎంపీ స్థానాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు 0 ఇలాంటి నిరాశలకు గురైంది కదా. దీనికి ప్రజలు అసలు ఏ విధంగా ఏమని కోరుకుంటున్నారు? కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో భవిష్యత్తులో లేకుండా పోతుందా గతంలో లాగా? అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? అయితే అంటే ఎన్నో సంక్షేమ పథకాలు అందుకున్నారు కదా ప్రజలు. మీరు చెప్పిన దానికి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే 1969లో 1969లో స్టార్ట్ అయినటువంటి ఈ స్వరాష్ట్ర కాంక్ష ఏదైతే ఉన్నదో అప్పుడు ఎంతోమంది ఆత్మబలిదానం, దాదాపు 369 మంది, సుమారు 370 మంది అప్పుడు ఆత్మబలిదానాలు చేసినా కూడా ఈ ఆంధ్ర ప్రభుత్వం అనేది ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి ఇట్లా ఈ ఆంధ్ర రాష్ట్ర వలస పాలకులు అనేటోళ్ళు కూడా కంప్లీట్గా వాళ్ళ ఆంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం, మన ద్వారా వచ్చిన మన ట్యాక్సులు, మన మిగులు ఆదాయాన్ని, మిగులు బడ్జెట్ని అంతా కూడా అటువైపు కేటాయించడం, దీన్ని ఎడారి ప్రాంతంగా మార్చడం, మన రైతుల ఆత్మహత్యలు కానీ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో చూస్తున్న క్రమంలో 2001 వరకు వచ్చేసరికి కేసీఆర్ గారు మనం చూసుకున్నట్టయితే మనకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది చరిత్ర. కేసీఆర్ అనే వ్యక్తి రావటం, ఆయన వెనక సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండటం, ఈ తెలంగాణ రాష్ట్రం గురించి కంప్లీట్గా జయశంకర్ గారు నిర్దేశించిన మార్గంలో కేసీఆర్ గారు ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం, అప్పుడు ఆ క్షణానికి టీడీపీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన అప్పటి వరకు క్యాబినెట్ 96లో క్యాబినెట్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రి పనిచేసినారు. ఆయన అప్పటికే అన్ని రకాల పదవులు, రాష్ట్ర స్థాయిలో అన్ని రకాల పదవులు చూశాడు. క్యాబినెట్ ర్యాంక్ చూశాడు, డిప్యూటీ స్పీకర్ అది క్యాబినెట్ ర్యాంక్ చూశాడు. అంతే అయిపోయింది. తర్వాత 2001లో ఒక నిర్ణయం, సింగిల్ విండో చైర్మన్ నుంచి స్టార్ట్ అయింది. సింగిల్ విండో చైర్మన్ స్టార్ట్ అయిన ప్రస్థానం క్యాబినెట్ ర్యాంక్, స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ చేసినాడు. అయిపోయింది. తర్వాత 2001లో ఒక నిర్ణయం తీసుకున్నారు బలంగా. ఇంతమంది ఆత్మ బలిదానాలు జరిగినాయి, ఇంత పెద్ద పెద్ద లీడర్లు వచ్చినారు, అయినా కూడా ఈ స్వరాష్ట్ర కాంక్ష అనేది నెరవేరకపోవడం ఏంటి, ఎక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి దాన్ని ప్రొఫెసర్ జయశంకర్ మలిదేశ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే సలహా సూచనలు ఇచ్చినారో దాన్ని బలంగా తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆ పదవులకు, ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఒక బలమైన ఉక్కు సంకల్పంతో బయలుదేరి ఏమంటారు దాన్ని, తెలంగాణను ఖచ్చితంగా సాధిస్తాం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న నిదానంతో బయటకు వచ్చిండు. స్టార్ట్ అయింది 2001లో స్టార్ట్ అయింది. 2002లో ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ద్వారా బలపడ్డది. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో, శూన్యంలోంచి సునామీని పుట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ అని. ఏమంటారు దాన్ని, టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాతకి వార్డు మెంబర్ల దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్ ర్యాంకుల దాకా వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ అందరినీ కూడా వ్యవస్థలో తయారు చేసినటువంటి ఒక ఫ్యాక్టరీ, పొలిటికల్ ఫ్యాక్టరీ, ఒక పొలిటికల్ మాస్టర్ కేసీఆర్ గారు. అట్లా 2001లో 2004లో పొత్తు పెట్టుకున్నారు, గెలిచారు. 42 స్థానాల్లో పొత్తు పెట్టుకుని దాదాపు 26 స్థానాల్లో గెలిచారు. 6 క్యాబినెట్లు తీసుకున్నారు. అది అందరూ తెలిసిన విషయం. తర్వాతకి మినిమం కామన్ ప్రోగ్రామ్ చేరుస్తూ ఉన్నారు, తర్వాత చేర్చలేదు, దాన్ని పక్కన పెట్టేశారు. 2009లో సేమ్ అదే వచ్చింది, గెలిచారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు మళ్ళీ. అంటే పడుతూ లేస్తూ అంటే ఓటమి కానీ గెలుపు కానీ ఏదైనా జరగని, కానీ స్వరాజ్యకాంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్నడూ కూడా సడన్ ఇవ్వకుండా, పట్టు వదలకుండా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, కార్మికుల్లో, కర్షకుల్లో ఆ నిత్యం కూడా ఆ ఉద్యమ ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని రగులుస్తూ ఏమంటారు దాన్ని కార్చిచ్చులాగా దాన్ని ఎక్కడ కూడా చలారనివ్వకుండా చేస్తూ వస్తున్న క్రమంలో ఈ వైఎస్ఆర్ కానీ మరణం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కావచ్చు, అది కూడా తన ఉద్యమానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సమకాలీన రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ అది అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు చనిపోకపోతే సరే రాష్ట్రం వచ్చేదేమో కానీ ఇంకా కొంత టైం పట్టేది. ఎందుకంటే వైఎస్ఆర్ గారు రాష్ట్రాన్ని విభజిస్తానికి కానీ దీని కానీ అసలు ఎన్నడూ కూడా సపోర్ట్ చేయకపోగా ఉక్కు పదంతో అణచివేశారు. అది మన ఉస్మానియా యూనివర్సిటీలో మనం చూస్తూనే ఉన్నాం. మా అన్నలు అంటే మా సీనియర్లు, మేము దాదాపు 14-15 మేము ఇక్కడికి వచ్చినాం. మా ముందు తరం ఏదైతే ఉందో వాళ్ళందరూ మమ్మల్ని చెప్పిన విధానం కానీ, మేము ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చి చూసిన విధానం కావచ్చు, ఉక్కుపాదంతో అణచివేసినారు. తర్వాతకి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం రావచ్చు, కానీ అది అణచివేయడం, ఇట్లా ఏమంటారు దాన్ని, మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర్ సంఘం కావచ్చు, పెన్ డౌన్ కావచ్చు, ఉద్యోగులు, విద్యార్థులు అందరి ఆత్మ బలిదానాలు, అడ్మినిస్ట్రేషన్తో సహా అందరూ కూడా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళతోటి ఏదైతే అయిందో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ కాంట్రిబ్యూషన్ అనేది, ఆ ఫైర్ అనేది ఖచ్చితంగా ఇచ్చింది మాత్రం కేసీఆర్. అది మనం ఒప్పుకోవాలి. సరే ఇప్పుడు
అంత పాత్ర వహించినా కూడా సో రాష్ట్రం వచ్చింది, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి చేద్దామని చెప్పి తెలంగాణ గత 10 సంవత్సరాల కంటే చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఓన్లీ విద్యార్థులకు మాత్రమే అన్యాయం జరిగింది అని చెప్పి విద్యార్థులు ఏకమై కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవానికి విద్యార్థులు. అలాంటి విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? జరగకపోతే పరిస్థితి ఏంది ఇప్పుడు? లేదంటే ఇప్పుడు ఫ్యూచర్లో బీజేపీ ఇలాంటి అయినా ఇక్కడ తన గ్రాఫ్ పెంచుకోవాలని ఇలాంటి గత ప్రభుత్వం మీద ఎలాగైతే ఫోర్స్ పెట్టిందో ఇప్పుడు ప్రభుత్వం గిట్లా పైన గిట్లా ఫోర్స్ పెడితే పరిస్థితి ఏంది? అయితే ఇప్పుడు మీరు అన్న మాట చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలుగా ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఉద్యమం యొక్క లక్ష్యాన్ని చేరుకొని 2014లో 63 సీట్లతో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు వచ్చినాయి, 11 ఎంపీ స్థానాలు వచ్చినాయి. సంతోషం, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. చెరువుల పూడికలు తీయడం కానీ, వనాలు చెట్లను పెంచడం కానీ, తెలంగాణలో అప్పటి వరకు రైతుల ఆత్మహత్యలు ఆగకపోవటం, ఇవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వడం కానీ, ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తూ వచ్చారు కేసీఆర్ గారు. నెక్స్ట్ ఒక 6 నెలల ముందస్తుకు వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చిన 63 సీట్లతో కంపేర్ చేస్తే 88 సీట్లతోని బంపర్ మేడతో అధికారంలోకి వచ్చారు. దాని తర్వాత కూడా సేమ్ అదే తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేశారు. విద్యార్థులకు, ఉద్యోగులకు అందరికీ న్యాయం చేశారు. కాకపోతే రెండో టర్మ్ ఎప్పుడైతే 18లో అధికారంలోకి వచ్చిందో దాని తర్వాతకి ఈ టీఎస్పీఎస్సీ ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలనే ఒక ట్యాగ్ లైన్తో ఉద్యమం కోసం కొట్లాడిన మనము, సరే నీళ్లు సంతోషం గొలుసుకట్టు చైర్మన్ అన్నారు, మిషన్ భగీరథ అన్నారు, చేసినారు. సరే దాంట్లో ఏం జరిగిందో ఏం పోయిందో పక్కన పెడితే, కమిషన్లు ఇవన్నీ పక్కన పెడితే, చెరువులు బాగుపడ్డ మాట వాస్తవం, కుంటలు బాగుపడ్డ మాట వాస్తవం, కట్టలు పోసింది బలంగా చేసిన అంటే మన కళ్ళకు సాక్ష్యాలు కనపడుతున్నాయి. మన ఊరికనే నోటికి ఏదొస్తుంది మాట్లాడుతాం, గాల్లో మాట్లాడుతుంటే కుదరదు. కనపడుతుంది అభివృద్ధి, కళ్ళ నిండా మనకు అభివృద్ధి కనపడుతుంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. మనకి ఇబ్బంది అనిపించినా అది నిజం కాకుండా పోదు కదా, అది నిజం. అది కళ్ళకు కనపడుతుంది నిజం. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే నీళ్ళు అయిపోయినాయి, నిధులు మనకు ఏమంటారు దాన్ని, మన రాష్ట్రానికి ఇన్ని దాదాపు 60 సంవత్సరాల పాటు వెనుకబడ్డ ఈ తెలంగాణను బడ్జెట్ల విషయంలో కానీ స్టేట్ బడ్జెట్ కావచ్చు, సెంట్రల్ బడ్జెట్ కావచ్చు, మనం ఇక్కడ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మనది, దేనికి కేటాయించాలి, ఎడ్యుకేషన్కి ఇవ్వాలన్నా, లేకపోతే రూరల్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, మన ఫార్మింగ్కి ఇవ్వాలన్నా, వ్యవసాయానికి ఇవ్వాలన్నా, ఇదంతా మనం అది బాగానే జరిగింది. నియామకాల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే చిన్న మైనస్లు జరిగింది. ఎట్లా అంటే ఈ జియో నెంబర్ 40 కావచ్చు, ఈ ఏమంటారు దాన్ని, నియామకాల విషయంలో ఒక జాబ్ క్యాలెండర్ అనేది పర్టికులర్గా ఫాలో కాకపోవడం ఒకటి. అసలు ఎంత రిక్రూట్ చేస్తున్నాం ఏంటి అంటే మనం రిలీజ్ చేసిన ప్రతి నోటిఫికేషన్ మీద కూడా ప్రాపర్ ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రతి దాని మీద కేసులు రైజ్ కావడం, ప్రతిదీ కోర్టులో కేసులాగా ఉండడం, అనుకున్న టైంకు పెండింగ్లో ఉండి అనుకున్న టైంకి అది సాల్వ్ కాకపోవడం, విద్యార్థులు ఎంత అసంతృప్తి తగిలిచిందంటే ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు 2 సార్లు 3 సార్లు గెలుస్తూ ఉన్నారు. నిధులు నియామకాలు అనేవి నడుస్తూనే ఉన్నాయి. కానీ మా ఒక్కొక్కరు తెలంగాణ ఉద్యమంలో పడి వాళ్ళ 10-15 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. సరే వాళ్ళని పక్కన పెడితే దాని తర్వాత తరానికన్నా మేమంటే నష్టపోయినాం, ఉద్యమంలో కష్టపడ్డాం, మాకు ఒక పేజీ ఉంది చరిత్రలో. కానీ తర్వాత వస్తున్న తరాలకైనా నియామకాల విషయంలో, ఉద్యోగాల విషయంలో న్యాయం జరుగుద్దేమో అని చెప్పి ఆలోచిస్తున్న క్రమంలో ఈ రెండోసారి గవర్నమెంట్ వచ్చి కొంచెం అలసత్వం ప్రదర్శించడం, ప్రతి నోటిఫికేషన్ విషయంలో కూడా కేసులు పడటం, అది అయిపోయింది, అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మరి ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తుందని మీరు ఆశిస్తున్నాం అంటే 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ చూసినాం. రెండవ దఫా వచ్చిన గవర్నమెంట్ 18 నుంచి 23కి వచ్చిన గవర్నమెంట్ కంప్లీట్గా ఒక జాబ్ క్యాలెండర్ ఫాలో కాకుండా, అంతకుముందు చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా సేమ్ మళ్ళీ అదే పునరావృతం చేయడం, కేసులను పెండింగ్లు పడటం వల్ల జరిగింది. విద్యార్థులు అది ఒకటే, ఆ సమస్య క్లియర్ కాలే. జియో నెంబర్ 46 కూడా ఇంకా క్లియర్ కాలే. సో అది అట్లాగే ఉంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదేం చేయలే. ఇది చేయకపోవడం కాకుండా గత ప్రభుత్వం కంటే మరీ హీనంగా తయారైంది కదా తెలంగాణ. దాని గురించి అంటే ఇప్పుడు మనం ఏమంటారు, మన సాధారణ జనాల్లాగా, ఊర్లో జనాల్లాగా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన మనం కొంత ఏమంటారు హుందాగా కొంచెం స్లోగా వ్యవహరించాలి. ఎట్లా అంటే 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఒకటి వీళ్ళు వచ్చి 6 ఏళ్ళు, ఇంకా 6 నెలలు కూడా కాలేదు కదా, 6 నెలలకు లోపే ఖచ్చితంగా ఒప్పుకోవటాలి మనం. ఎందుకంటే మనం ఎకాఎకిన మాట్లాడి హడావిడిగా మాట్లాడేసి
అయిపోయింది, మీ గవర్నమెంట్ ఇచ్చిన 6 నెలలు మీరు ఏం చేశారు, ఏం పెట్టారు అంటే ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎలక్షన్ కోడ్ ఉంది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ 6 నెలల్లో దాదాపు నియర్లీ 3 months కూడా మొత్తం ఎలక్షన్ కోడ్లోనే అయిపోయింది కదా. వాళ్ళకంటే ప్రాపర్ టైం దొరకలేదు. వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తాం, ఎప్పుడు చేస్తాం, వాళ్ళకు ఒక టైం ఇచ్చిన తర్వాతకి క్రిటిసైజ్ చేయడం నథింగ్, క్రిటిసైజ్ కూడా అనం మనం దాన్ని క్వశ్చన్ చేయడం అంటాం, చదువుకున్న భాషలో మాట్లాడితే. ఇప్పుడు మరొక ఉద్యమమే అన్నట్టు మీరు చెప్పే విధం 100%. ఇప్పుడు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టిన ఓపిక నశించిన తర్వాత మరో ఉద్యమం అంటారు. 10 ఏళ్ళు చూసినాం, ఓపిక నశించింది, ఏమైంది, ప్రభుత్వం మారింది, కొట్టేది లేదు, తిట్టేది లేదు, ప్రభుత్వం మారుస్తారు, విద్యార్థులు మారుస్తారు, ఉద్యోగులు మారుస్తారు, అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు గమనిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం హామీలు ఇచ్చి వచ్చింది, ఇప్పుడు ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా ఏమైనా చేస్తుందా లేదా. ఆ పోనీ ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోయినా త్వరితగతిన ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో సాధించే విధంగా ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తురా లేదా. ఇప్పుడు వీళ్ళు ఒక మాట అన్నారు, రాగానే Group 1 కానీ Group 2 కానీ Group 3 కానీ డేట్లు ఫిక్స్ చేసినారు, అనౌన్స్ చేసినారు. Group 1 పోస్టులు పెంచినారు, Group 2 ఇంకొంచెం యాడ్ అవుతా అన్నారు. Group 3 పోస్టులు కూడా వీలైనంత వరకు కొన్ని రిటైర్మెంట్స్ ఉన్నాయమ్మా, మేము పెంచుతామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినారు. మన ఏకాయకన మీరు ఎందుకు మార్చరు, ఎందుకు చేయరు, మీరు ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం అంటే వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. చేయడానికి టైం ఇచ్చి అప్పటికి కూడా వాళ్ళు విఫలం అయితే, వాళ్ళు వర్కౌట్ కాకపోతే అప్పుడు రోడ్ల మీదకి వద్దన్న. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేది డిగ్రీలు పీజీలు మాత్రమే కాదు, ఇక్కడ క్వశ్చనింగ్ నేర్చుకుంటాం, ప్రశ్నించే తత్వం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క లీడర్ అవుతాడు. ఇప్పుడు తెలంగాణలో మనకు ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి కూడా లీడర్లను తయారు చేసింది యూనివర్సిటీ. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకుల్లో ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సగం మంది మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్లో మినిస్టర్స్ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, పొలిటికల్గా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పెద్ద తలకాయలం అని చెప్పుకున్నటువంటి అందరూ కూడా యూనివర్సిటీ నుంచి ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ గారితో సహా, పి నరసింహరావుతో సహా అందరూ కూడా పెద్ద పెద్ద తరగతులందరూ ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళే. ఇక్కడ మాకు ఈ మట్టిలో మాకు పోరాటం కొత్తగా ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు, ప్రశ్నించే తత్వాన్ని మాకు ఎవరు అలవాటు చేయాల్సిన అవసరం లేదు. మేము అవకాశం ఇస్తాం. 10 సంవత్సరాలు చూసినాం, విసిగి వేసారు, కొత్త గవర్నమెంట్కి అవకాశం ఇచ్చినాం. 6 నెలలు పని చేయక ముందుకే మనం ఏమైంది ఎట్లా అని చెప్పి గల్లబట్టుకొని నిలదీయలేము. కాబట్టి ఇంకో 1-2 సంవత్సరాలు చూస్తాం. అప్పుడు కూడా కాకపోతే క్వశ్చన్ చేస్తాం. అప్పటికి రిజల్ట్ మార్పు రాకపోతే గవర్నమెంట్ మారుస్తాం. దట్స్ వెరీ ఈజీ కదా, అట్లేం లేదు, కొట్లాడలేదు, ఏం లేదు, వాళ్ళకి అవకాశం ఇస్తాం. అది మనం వేచి చూడాల్సిన రోజులు ఉన్నాయి. మీరు అన్నట్టు ఓపిక పెట్టిన తర్వాత మరో ఉద్యమం అని మీరు అంటున్నారు. అదో ఇంకొకటి చివరి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రాలో కూడా టీడీపీ గెలిచింది, ఎన్డీఏ కూటమి. సో రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు ఉన్న వ్యక్తిగత ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ఏదైతే ఉందో దానివల్ల మన తెలంగాణ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వార్త చూస్తున్నాం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ వాళ్ళు మనకు జలశక్తి మంత్రి కావాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అదే మంత్రి పదవి వాళ్ళకు పోతే మన ఎంపీలు కొట్లాడతారా? లేదంటే వాళ్ళదే ఎన్డీఏ ప్రభుత్వం అయితే వాళ్ళదే, లేదా అలయన్స్ వాళ్ళదే, కాబట్టి మనకేదైనా మన రాష్ట్రం పైన నష్టం జరుగుతుంది. ప్రభావం ఎలాంటి ప్రభావం? ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనికి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నీట్గా. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకు ఇండియా అలయన్స్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీకి వచ్చిన సీట్లు 240, టీడీపీ దగ్గర ఉన్నది 16, జనసేన దగ్గర ఉన్నది 2, మొత్తం వీళ్ళే 18 సీట్లు, జేడీయూ దగ్గర ఉన్నది 12 సీట్లు. సో వీళ్ళే మొత్తం 30. ఈ 30 స్థానాలు కలిపితే 272 సీట్లు. సో ఈ అలయన్స్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు కోరినటువంటి క్యాబినెట్లు ఏవైనా కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నాయి తక్కువ సీటే కావచ్చు, కాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వీళ్ళు చాలా కీలకంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు 4 బెర్తులు అడుగుతారా క్యాబినెట్, 6 బెర్తులు అడుగుతారా, ఏవడినా కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వీళ్ళకు వేరే గత్యంతరం లేదు. కాబట్టి మీరు అన్నట్టు జలశక్తి కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ తీసుకోవచ్చు, ఇంకేమైనా వాళ్ళు హోమ్ మినిస్టర్ కావచ్చు, లోక్సభ స్పీకర్ కావచ్చు, ఇప్పుడు అవి మనకు ప్రధానంగా వినపడతా ఉన్నాయి. సో ఇవి ఏవి తీసుకున్నా మీరు ఒక మాట చెప్పినారు. ఇప్పుడు కృష్ణానది జలాల విషయంలో నాగార్జున సాగర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ విషయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కృష్ణా రివర్, ఈ రివర్ మేనేజ్మెంట్ అవుతుందో కేఆర్ఎంబి మేనేజ్మెంట్ బోర్డు అనేది రీసెంట్గా మనకు ఒక జడ్జ్మెంట్ రీసెంట్ కూడా ఇచ్చింది. ఏంటి, ఈ మెజారిటీ ఆఫ్ ది వాటర్ అనేది ఆ డ్యామ్ ఉన్న ప్రదేశం కానీ ఆ వాటర్ కానీ కాంట్రిబ్యూషన్ ప్రకారం చూసుకున్నా కూడా మెజారిటీ 65 to 70% ఆఫ్ ది వాటర్ అనేవి తెలంగాణ కేటాయించబడాలి. ఎందుకంటే 30% మాత్రము స్టోరేజ్ అనేది ఉన్న ప్రాంతం కానీ ఏదైనా కూడా చూసుకుంటే తెలంగాణలో మెజారిటీ ప్రాంతం కాబట్టి చూసుకున్నా కూడా వీళ్ళు గురు శిష్యులు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఈయన కావచ్చు, ఈయన రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకే పార్టీలో పనిచేయవచ్చు, ఆయన క్యాబినెట్ ఈయన ఉండొచ్చు, అంతా
మనం ఏముంటుందని అంత పర్సనల్ చూడలేము. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి స్థాయి కూడా రాజ్యాంగబద్ధ పదవికి చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. ఈయన దీనికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. కుదిరితే సఖ్యతతో పనిచేస్తారు అని కోరుకోవడం తప్ప, ఇంకొకటి వాళ్ళ అలయన్స్ వేరు, వీళ్ళ అలయన్స్ వేరు. కుదిరితే ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ఇదిలో ఉన్నారు కాబట్టి ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా బయాస్డ్గా వ్యవహరించరు. 100% తెలంగాణకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా అది సఫలమవుతుందని అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళతో కానప్పుడు జనాల గుత్పాలు తీసుకుని బయటకు వెళ్తారు. ఎందుకంటే ఈ తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యంగా నీళ్ళు ఉన్నాయి కదా, జనాలలో నిధుల నియామకంలో ఫస్ట్ ఉన్నదే నీళ్లు. ఇప్పుడు నీళ్ళు వస్తేనే తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ భవితవ్యం, మన వ్యవసాయం రైతాంగం మొత్తం కూడా నీళ్ళ మీద ఆధారపడి ఈ నీళ్ళు మన చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, ఇలా మన అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఎంత బాగుండాలంటే మనకు వాటర్ కావాలి ఫస్ట్. ఈ వాటర్ విషయంలో తేడాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నమెంట్తో కొట్లాడే చేతనైతే చేస్తారు, లేదంటే జనాలే ఆటోమేటిక్గా జనాలు విద్యార్థులు కార్మికులు కర్షకులు మళ్ళీ ఒకసారి ఉద్యమం చేయడం తెలంగాణ ప్రాంత ప్రజలకు కొత్త కాదు. అదేం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యనే, బ్లడ్లోనే ఉంది కదా. వీళ్ళకు రజాకర్లతో కొట్లాడిరు, తర్వాత ఆంధ్రతో కొట్లాడిరు, తర్వాత కేసీఆర్ సారథ్యంలో ప్రత్యక్షంగానే కొట్లాడిరు. కాబట్టి వీళ్ళతో కానప్పుడు జనాలే ప్రత్యక్ష పోరాటాలకు కాలొస్తారు, సాధిస్తారు. మీరు నీళ్ళు లేకపోతే మేము డ్యామ్ బద్దలు కొట్టారా మేము తెచ్చుకుంటాం 100% అలా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, కేసీఆర్ గారు పోరాటం చేశారు, 2 సార్లు ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ కళ్ళ ముంగడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏం చెప్తున్నారు, ఇంత అభివృద్ధి చేశాడు, చేయలేమని ఎక్కడ లేదు, కానీ విద్యను, విద్యార్థులను, అమరవీరులను, ముఖ్యంగా విద్యను నిర్వీర్యం చేయడం అనేది ఆయన పాత్ర కనబడుతుంది. కాబట్టి మేము ఒక పోరాటంలో ఉద్యమించినాం, గవర్నమెంట్ చేంజ్ చేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పరిపాలనలో కానీ విద్యను నిర్వీర్యం చేయడం కానీ ఏదైనా మైనస్ జరిగితే ఇప్పుడు వాళ్ళకి సమయం కేటాయించడం, ఈ సమయం మించితే మేము కూడా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం చేంజ్ చేస్తాం, మేము ఎవరినైనా వ్యతిరేకించుతాం. ఇది మాకు ఇక్కడ పోరాటాలు నేర్పే గడ్డ ఇది అని చెప్తున్నారు. విన్నారు కదా. థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.